ప్రపంచంలోనే ఎవరు చేయలేనంత క్రిటికల్ చాలా కష్టమైన ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చాము. ఇంకా బాగా ఒక్కటే పెడితేనే ఉన్నట్లే చూపులతో దీపాల దేహముతో ధూపాల. ఏమైతుంది నోడలా చూసినట్టయితే 4 నిమిషాలు 25 సెకండ్లు టూ అని ఉమ్మేయండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ సిను. సో ఈరోజు అసలు ప్రపంచంలోనే ఎవరు చేయలేనంత క్రిటికల్ చాలా కష్టమైన ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చాము. అది మీరు మాత్రం ఇంట్లో ట్రై చేయకండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ సమోసాలు తినే ఛాలెంజ్. ఇంత పెద్ద సమోసా ఎలా తినాలి? ఇంత పెద్ద సమోసాలు నోట్లో పట్టవు, మీరు అసలు ట్రై చేయకండి. చాలా ఘోరం ఉంటుంది టాస్క్, నోరంతా కట్ అయిపోతుంది తింటుంటే. సో ఏంటంటే టైం లిమిట్ పెట్టుకుందాం. ఫస్ట్ ఎవరు తినాలో అప్పట్లో ఎట్లా 1 2 3 1 2 3 నేను వెళ్ళిపోయినా. ఇప్పుడు ఇద్దరు నాలుగేస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్. సో ఇక టైమర్ పెడతా నేను. ఇది మాత్రం మీరు ఇట్లా ట్రై చేయకండి, చాలా ఘోరంగా ఉంటుంది టాస్క్. తింటే మరి చిన్నపిల్లలతో సరేనా? ఎన్ని ఉన్నాయి? 3 3 6. నేను చిన్నది పెట్టుకున్నా ఏంటి, పెద్దది పెట్టుకో. సో ఫ్రెండ్స్, సో మన టైమర్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నా. ఎంతసేపు నీకంటే లేట్ ఎవరిదైనా తిన్నారనుకో వాళ్ళకు పనిష్మెంట్ టాస్క్ ఉంటది. ఎవరు ఫాస్ట్ తింటే వాళ్ళు సేపు, ఎవరు లాస్ట్ కి వస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది కంపల్సరీ. ఇష్టం అట్లయితే ఓ వీడియో ల్యాగ్ అయిపోతుంది, చాలా ఘోరంగా ఉంటది. సో నీ టైం నువ్వు తీసుకో, నువ్వు ఎంతసేపు అన్న తిను. 2 రోజులు తిన్నా సరే, మేము 3 రోజులు తీసుకో. నువ్వు ఎంతసేపు అన్న తిను. 2 రోజులు తిన్నా సరే, మేము 3 రోజులు అందుకే చెప్పిన చాలా ఘోరమైన క్రిటికల్ టాస్క్ తీసుకొచ్చినాము. ఇది ఎవరు చేయలేరు ప్రపంచంలో, మేము మాత్రమే చేయగలుగుతాం. కాబట్టి పట్లు లేవు, ఇప్పట్లు లేవు. 3 కాగా ఇది కౌంట్ చేస్తుంది. ఫ్రెండ్స్ మీరే చూసుకోండి. ఇంకా బాగా ఒక్కటే పెడితేనే ఉన్నట్లే. ఇంత పెద్ద సమస్య ఎట్లా తినాలి నేను? అందుకే చెప్పిన చాలా కష్టమైన టాస్క్ అని చెప్పి. టైం చూసుకుంటావా? టైం ఏం చూసుకోవద్దు, గొంతులో ఎక్కించుకోకు. వాటర్ లేవు దీంట్లో, అందుకే కష్టమైన ఛాలెంజ్ అని చెప్తా. నీళ్ళు ఇయ్యం. అయిపోయినాక తాగండి. నాకైతే ఒక ముద్ద పెట్టుకుంటే గొంతు ఎక్కుతుంది, నాకే ఇబ్బంది అవుతుంది టాస్క్. నేను అమ్మాయి టాస్క్, ఇంత పెద్ద టాస్క్ నేను చెయ్యలేను. చెయ్యాలి, మన ఆడియన్స్ కోసం మనం చాలా కష్టపడాలి, తప్పదు. సెకండ్ వచ్చినావు కదా మళ్ళా. డాడీ ఎప్పటికైనా సరే తాడుతాడు. మనకంటే అదృష్టం. సినిమా డైలాగ్ ఫస్ట్ బిస్కెట్ ఎలా తింటే పనిష్మెంట్ ఘోరం ఉంటుంది. చీటింగ్ करता है तू, చీటింగ్ करता है तू. మీరు ఈ ఛాలెంజ్ వీడియోలు అలా చూస్తున్నారు ఆడియన్స్, వచ్చామని ఉండాలి, కామెంట్లలో వేసుకుంటారు. సో మీరు ఈ ఛాలెంజ్లు మిస్ అయినా పర్వాలేదు, కానీ ఛాలెంజ్లకు వచ్చే పనిష్మెంట్లు ఏవైతే ఉంటాయో అవి మాత్రం అసలు మిస్ కాకండి, చాలా ఘోరంగా ఉంటాయి. అవ్య సమోసాలు ఇక్కడ పెట్టాను, వెతుక్కుంటూ దీన్నే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే 6 సమోసా, ఒక్కొక్కరికి 6 సమోసాలు ఇవ్వడం జరిగింది.
6వ సమోసా చాలా దగ్గరలో ఉంది అయిపోవడానికి. ఈ 3 నిమిషాలు టైం చూసుకోవచ్చు, 3 నిమిషాల 20 సెకండ్లు అవుతుంది. అయితే ఆగు, నోట్లో మొత్తం అయిపోవాలి, నోరు తెరవాలి, కంప్లీట్ అయిపోయినట్టు చూపించాలి, ప్లేట్ మొత్తం నాకాలి. ఇట్లా స్టాప్ చేయడం రెడీ. స్టాప్. నోట్ ఉంది అదే నోట్లో అయిపోవాలి. ఇంకా టైం తీసుకో, ఏముంది చెప్పినా కదా చాలా కష్టం ఉంటుంది టాస్క్ అని. 3 నిమిషాలు ఇంకా ఉంది. 4 నిమిషాలు తిన్నది. నీ టైం రాసుకుందాము, నీ టైం రాసుకో. 3:58 టోకర్ లాగా ఇడరాయి. 3, 2, 1 స్టార్ట్. స్టార్టా? నాకు భయం అవుతుంది. మన కిరాక్ నాగమ్మ గారు పార్టిసిపేట్ చేస్తుర్రు. అసలు తినగలుగుతుందో తినలేదో చెప్పలేము. ఏమంటారు కదండి, బక్కలు ఎక్కువ తింటారు. అయితే ఒకటి 1 minute కూడా కాలేదు. టైం చూసుకుంటా రప్పరప్ప కొట్టేద్దామని. అంత మిల్ల ఏమి తిన్నావే? ఎక్కింది గొంతులో నీళ్ళు లేవు. తిని మసలే నా దాడులు గుర్తువచ్చినాయి. మీకే కొట్టువచ్చినాయి అంటే మరి నా పరిస్థితి ఏంటి? అంటే తింటా 1 minute కూడా కాలేదు. 2 అయిపోయినాయి, 4 ఉన్నాయి. మినిట్కి ఒకటి తిన్నా నేను. నువ్వు 2 minute లో 2 తిన్నావు. 1 minute లో 2 తిన్నావు. 1 minute 2 అంటే మరి 3 నిమిషాలు పడుతుంది. చెప్పాను కదా చాలా ఘోరంగా ఉంటుందని. చూడండి, తినలేకపోతున్నారు. ప్రపంచంలోనే అతి కష్టమైన ఛాలెంజ్ ఏంటంటే ఇదే. నువ్వు ఫాస్ట్గా తిన్నామని చూస్తావు అనుకో, పైన మొత్తం కట్ అయిపోతాయి. ఎందుకంటే షార్ప్ ఉంటాయి కదా ఇవి మూలలు, పైన అంతా కట్ అయిపోతాయి. టెక్నికల్గా తినాలి. 30 seconds అయిపోయి 1 minute. లెక్క నాకు క్విట్ అయితే ఈమె తప్పించుకుంటుంది, ఈమె టాస్క్లో ఉంటుంది, పనిష్మెంట్ టాస్క్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. క్విట్ అయితే అంతే. మళ్ళా నువ్వు తినట్లే కదా. క్విట్ అయ్యారు అనుకో కంపల్సరీ 4 నిమిషాలు తిన్నా కూడా ఈమె సేఫ్ అయిపోతుంది, ఈమె పనిష్మెంట్లోకి వస్తుంది. పనిష్మెంట్లు మాత్రం మిస్ అవ్వకండి మీరు, వేరే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా చాలా టైం ఉంది. టైం దాచి పెడదాము, టైం చూసుకుంటా కథలు పడుతుంది. ఏంది అప్ప, తిను, టైం నువ్వు తీసుకో. అయిపోయినాక నేను ఆపుతా. చూడండి ఫ్రెండ్స్, బిస్కెట్ ఛాలెంజ్ కంటే డేంజర్ ఉందా? అవునా? అబ్బా నా పరిస్థితి ఏందో ఏమోరా నాయన. నమ్లు ఏమైతుంది? నోడలా చెప్పాను కదా ఫ్రెండ్స్, 1 నిమిషంలో 2 తినేసింది. ఏంద్రా నాయన ఇట్లా తింటుంది అనుకున్నాం, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇది. అందుకే చెప్పిన ఇది ప్రపంచంలోనే అతి కష్టమైన ఛాలెంజ్ అని. 4 నిమిషాల 25 సెకండ్లు. టైం తీసుకుని, ఎందుకంటే దౌడలన్నీ దగ్గరికే. సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా. 3, 2, 1 వీరుడు వచ్చాడు. ధీరుడు వచ్చాడు. నోట పడుతుందేమో ఒక్కటి అనుకున్నా. ఇదేమో చెత్త ఇట్లా ఇదంతా బయటికి అడగకూడదు. ప్లేట్ పైకి ఎక్కువ. సాంప్రదాయిని చిన్న పెద్ద సమస్యలు అయితే మెత్తగా ఉంటాయి కాబట్టి స్పీడ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆలుగడ్డ కాబట్టి, ఇది ఆనియన్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. చపాతి కాల్చి దాన్ని ఇట్లా స్ట్రైట్ గా కట్ చేసి దాన్ని మడత పెట్టి వేస్తారు. దాంట్లో
అందుకే అది కట్ అయితే గట్టిగా అయినాక చేస్తుంది దీనిలోనే సో ఫ్రెండ్స్ తిన్నదే ఫాస్ట్ తింటున్నాడు. నువ్వు చూడకంపా టైం చూడద్దు. సో ఫ్రెండ్స్ ఇది చాలా గట్టిగా ఉండేది కాబట్టి చాలా క్రిటికల్ మేము చేసింది ఛాలెంజ్, కానీ నాకే పనిష్మెంట్ వస్తుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అదే 3 కూడా తినలేవు. 1 minute. నాకు 4 తిన వరకు అయితే బాగానే ఉంది, కానీ లాస్ట్ 2 తిన వరకు అయితే ఇవి నొప్పి వస్తుంది. 100 రూపాయలు తీసుకుని చాలా కష్టం ఉంటుంది కదా. వాకు 40 సెకండ్లలో అయిపోగొట్టిండు. మేక 40 సెకండ్లలో అయిపోతుండు మేక. మెల్లిగా సో ఫ్రెండ్స్ ఇంత స్పీడ్ తింటుండే ఒక్క ఫుడ్ ఛాలెంజ్ లో గెలిచింది లేదు. ఇంత ఆరాట పడతాడు కానీ ఒక్క ఛాలెంజ్ లో కూడా గెలిచినాడు, ఫుడ్ ఛాలెంజ్ లో. మమ్మీ చూసినావు కదా? మీకు 3 నిమిషాలు చూడనిచ్చిన. పట్టు చూసుకోండి నీకు కూడా ఇగో. ఫస్ట్ టైం మనం గెలవబోతున్నాం, చప్పట్లు కొట్టు. నోట్లో అయిపోవాలి దౌడగా అక్కడ సైడ్కి ఎట్టిన పెద్ద సమస్య. వాము నేనేనా? అది నోట్లో అయిపోలేదు నమ్మడానికి. ఇంకా 1 minute ఇంకా ఉంది. ఆగు, ఎప్పుడు టైం తీసుకుంటాడు. అట్లే సరే, గెలిచేది నేనే, గెలిచేది నేనే. నిమిషాలు ఏంద్రా నాయనా. సో మీరు చూసినట్టయితే కిరాక్సిన్ గెలిచిండు ఛాలెంజ్లో. చూసినట్టయితే 4 నిమిషాలు 25 సెకండ్లు 2 అని ఉమ్మేయండి. సెకండ్ 3 minutes 58 seconds. ఇంకోసారి 2 అని ఉమ్మండి. 2.33 సపోర్ట్ చేయండి. చూడాలి ఉమ్మేయండి. చిటికెలు చిటికెలు. చిటికలే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరాక్సిన్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ ఎంత వాల్యూ ఉందంటే చాలా వాల్యూ ఉంది. లైక్ కొట్టాలి కంపల్సరీ. బాయ్.